వస్తాయి. ఇప్పుడు చేతికి నెయ్యిని లేదా మిల్క్ని అద్దుకొని చిన్న చిన్న లడ్డూలను చేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ లడ్డూలను ప్రిపేర్ చేశాను. అదేవిధంగా వైట్ కలర్ లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఓకే అండి, నేను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.